ఆయన బతికే ఉన్నాడు. కానీ అతనికి మాత్రం డెత్ సర్టిఫికేట్ జారీ అయింది. మరో వ్యక్తి చనిపోయి 3 ఏళ్లవుతుంది. కానీ అతడికి డెత్ సర్టిఫికేట్ మాత్రం జారీ అవ్వలేదు. ఇవ్వడానికి ఆయనే మళ్లీ బతికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చేతిలో వెయిట్ను బట్టి సర్టిఫికేట్ వెయిటింగ్ లిస్ట్ ఆధారపడి ఉంటుంది. నేను చావలేదు స్పెషల్ ఎడిషన్. కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన ఎల్లయ్య 30 ఏళ్ల క్రితం కరీంనగర్కు వచ్చి సెటిల్ అయ్యాడు. ఊర్లో పని దొరక్కపోవడంతో బతుకుదెరువు కోసం కరీంనగర్కు వచ్చాడు. అయితే ఇటీవల ఆయనకు వచ్చిన ఓ సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నాడు. నిక్షేపంగా ఉన్న నీవు చనిపోయావు, ఇదిగో నీ మరణ ధృవీకరణ పత్రం. సర్టిఫికెట్ చూసి తనకు తానే గిళ్లుకుని చూశాడు ఎల్లయ్య. గత సంవత్సరం 2014 ఏప్రిల్ 24న ఎల్లయ్య చనిపోయినట్లు, మే 5న సర్టిఫికెట్ కోసం ఎల్లయ్య కుటుంబం దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆగస్టు 2న డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఎవరు అప్లై చేశారు, ఎందుకు తాను చనిపోయినట్లు చెప్పారో అర్థం కాక ఎల్లయ్య తను పట్టుకుని గ్రామానికి పరుగు తీశాడు. గ్రామంలో కనిపించిన వారందరికీ డెత్ సర్టిఫికేట్ చూపిస్తూ నేను బతికే ఉన్నానని, అన్యాయంగా డెత్ సర్టిఫికేట్ మంజూరు చేశారని ఆవేదన చెందారు. ఆధార్, పింఛన్ ధృవీకరణ పత్రాలు చూపిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ ఎలగందుల గ్రామ కార్యదర్శి రాజేశ్వరరావు మాత్రం అడగకున్నా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక నేను బతికుండగా సచ్చినట్టుగా సర్టిఫికెట్ ఆయనకేమో చచ్చిపోయినట్టు తిరిగితే సర్టిఫికెట్ ఇవ్వలేదు. నేను చావకముందు నాకు సర్టిఫికెట్ ఏమో పైసలు తీసుకొని ఇచ్చిండ్రు. మరి అక్కడ ఊళ్ళో కార్యదర్శికి తెలియదా చచ్చిపోయినట్టు ఎట్లా ఇచ్చిండ్రు? అందరూ పల్లెలలో చచ్చిపోయిందని అందరు పొద్దుగాల వచ్చి అడుగుతా ఉన్నారు చూసి. నేను చావకముందే చచ్చిందని వస్తుండ్రు. అదే నేనెందుకు చచ్చిపోయినా ఉన్నా, ఊర్లో పొంటోళ్ళు ఫోన్ చేసిండ్రు చచ్చిందని. నేను చావలే ఉన్నా, నాకు పింఛన్ సుట వస్తుంది ఇప్పటికి, తెచ్చుకుంటున్నా. ఇన్నే న్యాయం ఉన్నదా అన్యాయం పని ఇది? సర్టిఫికేట్ ఇచ్చిన చర్య తీసుకోవాలి. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ జారీ వెనుక కాసుల కక్కుర్తి దాగి ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎల్లయ్య తండ్రి రాజమల్లయ్య 40 ఏళ్ల క్రితం ఎలగందుల గ్రామంలో చనిపోయారు. 3 ఏళ్ల క్రితం ఎల్లయ్య కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. సర్టిఫికేట్ కోసం 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నాడు కార్యదర్శి రాజేశ్వరరావు. అడిగినంత డబ్బులు ముట్టజెప్పకపోవడంతో సర్టిఫికేట్ జారీకి 1,00,000 ఇబ్బందులు చెప్పుకొచ్చాడు గ్రామ కార్యదర్శి రాజేశ్వరరావు. అవినీతి అధికారి బండారం 10 మందికి తెలియజెప్పేందుకు ఎల్లయ్య తమ్ముడి కుమారుడు దేవరాజు ఓ ప్లాన్ వేశాడు. గ్రామం విడిచి వెళ్లిన తన పెద్దనాన్న ఎల్లయ్య కాలం చేశాడని సర్టిఫికెట్ కావాలని అప్లై చేశాడు. సర్టిఫికెట్ కావాలంటూ కాసులు రాల్చాలని తేల్చాడు కార్యదర్శి. అతను అడిగినంత ముట్ట చెప్పాడు ఎల్లయ్య తమ్ముడు కుమారుడు దేవరాజు. దీంతో ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎల్లయ్య చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశాడు. చనిపోయిన తన తాత డెత్ సర్టిఫికెట్ కోసం ముప్పు తిప్పలు పెట్టిన కార్యదర్శి ఇవ్వడానికి తీసుకోవాలని సంకల్పించి గ్రామ కార్యదర్శిని సంప్రదించారు. అడిగినంత డబ్బు ఇవ్వడంతో ఎల్లయ్య గురించి ఆరా తీయకుండానే డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. చనిపోయిన తాత సర్టిఫికెట్ కోసం ముప్పు తిప్పలు పెట్టిన కార్యదర్శి 10,000 తీసుకుని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని దేవరాజు అన్నారు. మా తాత సర్టిఫికేట్ కోసం 3 సంవత్సరాల నుంచి 2 సార్లు నేను మీ సేవల ఫీజు కట్టి ఆర్డీఓ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతుంటే ఇప్పటి వరకు ప్రొసీడింగ్లో ఇస్తున్నారు తప్ప ఎలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఈ విషయంలో నా గ్రామంలో ఏం తెలిసిందంటే, నేను గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలని చెప్పి అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ మాతో అనడం వలన గ్రామ పంచాయతీ అధికారిని సంప్రదిస్తే అతను ఇస్తానని అనడం వలన నేను 10,000 రూపాయలతోని ఈ సర్టిఫికేట్ తీయడం జరిగింది. ఇది మా పెద్దనాయన సర్టిఫికేట్ను నేను తీసిన. అయితే మా పెద్దనాయన ఇక్కడ ఉండడు, ఎలగంద గ్రామంలో ఉండడు, సంతోష్ నగర్ కరీంనగర్లో ఉంటాడు. అతనికి ఇక్కడ ఎలాంటి హక్కు కానీ ఎలాంటి ఇక్కడ లావాదేవీలు కానీ లేవు ఎలగంద గ్రామంలో. కానీ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, సర్టిఫికేట్కు అప్పీల్ లేకుండా డబ్బులు తీసుకొని డైరెక్ట్గా రాసి ఇవ్వడం జరిగింది.
కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా బతుకున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన గ్రామ కార్యదర్శి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్లయ్య కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే అధికారులకు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించాలని కోరుతున్నారు. మా మామ చచ్చిపోయి 30 ఏళ్ళకి ఎక్కువ అయింది. మా మామ సర్టిఫికెట్ ఇవ్వని ఇప్పుడు 4-5 ఏళ్ళ సంధి తిరిగినా కూడా సర్టిఫికెట్ ఇత్తలేరు. మా భర్త ఉండంగానే సచ్చిండని కార్యదర్శి సర్టిఫికెట్ ఇచ్చిండు లంచం తీసుకొని ఇచ్చిండు. చచ్చిపోయిండని అందరు మా బాంధవులంతా పేపర్కి వచ్చిన వాళ్ళే ఇంటికి వచ్చిండ్రు. దూరపోళ్ళంతా ఫోన్లు చేసిండ్రు. ఈ కార్యదర్శిని గట్టి చర్య తీసుకోవాలి కలెక్టర్ అమ్మ. బతికున్న ఎల్లయ్యకు డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన కార్యదర్శి రాజేశ్వరరావు మాత్రం నేను చాలా నిజాయితీపరుడు అని చెప్పుకొచ్చాడు. అసలు డెత్ సర్టిఫికెట్ కోసం తన వద్దకు ఎవరూ రాలేదని, ఆ సర్టిఫికెట్ అసలా ఫోర్జరీనా తనకు తెలియదని అన్నారు. అంటే నా దగ్గరికి ఎలాంటి వాళ్ళ తాత సర్టిఫికెట్ గురించి కానీ ఇది ఎలాంటి దాని కూడా నా దగ్గర రాలేదు. నేను ఆ రిజిస్టర్లో కూడా నేను మా కారుబారు రిజిస్టర్లో రాసి పెట్టిండు. ఈయన సమాచారం ఇచ్చి దేవరాజు సమాచారం ఇచ్చి సంతకం చేసిండు. నాకు ఆ సర్టిఫికెట్ కోసం నా దగ్గరికి ఎప్పుడు కూడా రాలేదు. నాకు ఈ సర్టిఫికెట్ కావాలి అనే ఇవ్వమని రాలేదు. అయితే ఆ సర్టిఫికెట్ రాసింది నాకు తెలియదు. ఆ సర్టిఫికెట్ రిసీవ్ చేసింది కూడా నాకు ఎలాంటి తెలియదు. అది నేను ఇవ్వలేదు అది సర్టిఫికెట్. నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకు ఆ సర్టిఫికెట్ నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూజలు చేసిండో ఏం చేసిండో నాకు అర్థమవుతుంది. అది నేనే పరిశాన్ అవుతున్నది. అధికారుల అలసత్వం, గ్రామ కార్యదర్శి నిర్వాహకానికి నిలువెత్తు సాక్ష్యం డెత్ సర్టిఫికెట్. పట్టించుకునేవారు కానరాక డబ్బులు ఇస్తే కాదనకుండా ఏ పనైనా చేసి పెట్టే గ్రామ కార్యదర్శి ఏకంగా ఓ మనిషి బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి తమ నైజాన్ని చాటుకున్నాడు. ఇలాంటి ఉద్యోగిని ఊరికే వదిలిపెట్టకుండా కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోయినా బతికుండగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన సంఘటనపైన అధికారులు విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇది నేను చావలేదు స్పెషల్ ఎడిషన్.